హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు కనిపిస్తున్న మొబైల్ ఉంది కదా, ఇది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మొబైల్. దీని గురించి ముందు డీటెయిల్స్ అన్నీ చూద్దాము. తర్వాత అన్బాక్సింగ్ వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్బాక్సింగ్ చేస్తూ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మొబైల్ మెయిన్ వచ్చేసరికి ప్రైవసీ డిస్ప్లే కోసం హైలైట్ చేస్తాను అనమాట. ఈ మొబైల్ అనేదాన్ని మెయిన్ ఇది ప్రైవసీ డిస్ప్లే కోసమే తీసుకొస్తున్నారు. సో ఇక్కడ మొబైల్ చూశారు కదా, డిఫరెంట్ కనిపిస్తుంది. కెమెరాస్ కానీ ఇంకా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం లుక్ మార్చారంతే. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ HP3తో వస్తుంది. ఇంకా టెలిఫోటో వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ 5xతో వస్తుంది. ఇంకా చూసారు కదా 10 మెగాపిక్సెల్ 3xతో కూడా వస్తుంది ట్విన్ లెన్స్. ఇంకా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో కూడా వస్తుంది ఈ మొబైల్. ఇంకా ఫ్రంట్ క్యామ్ చూసినట్లయితే 12 మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట. ఇంక ఈ మొబైల్ బ్యాటరీ చూసినట్లయితే అంటే ఛార్జింగ్ కెపాసిటీ 10,000 mAh వస్తుంది బ్యాటరీ కెపాసిటీ. అది 60 వాట్ ఛార్జ్ అవర్స్తో స్పీడ్ అవర్గా ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. 25 నుంచి 60 వాట్స్ పెట్టారు. 70 వాట్స్ ఛార్జ్ అవ్వడానికి 30 మినిట్స్ అవుతుంది అనమాట. ఈ సామ్సంగ్ S26 అల్ట్రా మొబైల్ వచ్చేసరికి మనకి వేరు కలర్లో వస్తుంది. మొత్తం 6 కలర్స్లో వస్తుంది. కనిపిస్తున్నాయి కదా, ఈ 6 కలర్స్లో ఉన్నాయి మాత్రం వస్తున్నాయి. ఇంక ఈ మొబైల్ సైడ్ థిక్నెస్ చూసినట్లయితే 7.9 mm థిక్నెస్తో వస్తుంది. ఇంకా పక్కన అది గ్లాస్ వచ్చేసరికి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది అనమాట. ఇంక ఈ మొబైల్ వెయిట్ చూసినట్లయితే 214 గ్రామ్స్తో వస్తుంది మొత్తం మొబైల్ అనేది. ఇంకా టచ్ డిస్ప్లే, ఫ్రంట్ డిస్ప్లే చూసినట్లయితే కార్నింగ్ కొట్టిన గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా గ్లాస్తోనే వస్తుంది. అది కూడా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ అనేది. వాటితో పాటు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో కూడా వస్తుంది. ఇంకా కింద చూసినట్లయితే USB 3.1 పోర్ట్తో వస్తుంది. ఇంకా ఇది మెయిన్ ప్రైవసీ డిస్ప్లేకి పెట్టిన పేరు అనమాట. ఈ మొబైల్ వస్తుంది ప్రైవసీ డిస్ప్లే కోసం. దీనికి S Pen కూడా ఉంది. S Pen కూడా సపోర్ట్ ఉంది. S Pen సపోర్ట్ తీయలేదు. ఇంకా S Pen బైడైరెక్ట్ డైరెక్షన్తో ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డిస్ప్లే చూసినట్లయితే 10-bit ప్యానల్తో వస్తుంది. ఈ S26 అల్ట్రా అనేది 10-bit ప్యానల్, డాల్బీ విజన్ HDR ఉంది. HDR10 వర్షన్తో వస్తుంది అనమాట. ఇంకా దీని పీక్ బ్రైట్నెస్ చూసినట్లయితే 2600 nitsతో వస్తుంది. ఇంకా హై రేంజ్ ఆడియో సపోర్ట్, డాల్బీ ఆడియో సపోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్. ఇంకా ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చినట్టు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5తో వస్తుంది అనమాట. దీనిలో లిక్విడ్ కూలింగ్ ఛాంబర్ కూడా ఉంది, వేపర్ కూలింగ్ ఛాంబర్. ఇంకా అది వచ్చేసరికి LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది. 4.1 అనమాట. ప్రైవసీ డిస్ప్లే మాడ్యూల్ అనమాట. ఇది మెయిన్ ప్రైవసీ డిస్ప్లే. చూడండి, డైరెక్ట్గా చూస్తాం, పక్కన చూసిన వాళ్ళకి ఈ ఇమేజ్ అనేది కనిపించదు. ఇంకా కెమెరా డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మెయిన్ కెమెరా వచ్చేసరికి 200 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, ఆప్టికల్ జూమ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్తో వస్తుంది అనమాట. అంటే పాత దానికంటే 37% బ్యాటరీతో వస్తుంది. ఇంకా నైట్ ఫోటోగ్రఫీ కూడా ఉంది ఈ మొబైల్లో. ఇంకా ఇందులో సూపర్ స్టడీ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. ఇంకా క్రియేటివ్ స్టూడియో ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ఇమేజ్ మీకు ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. అది సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది, తీసేయలేదు. సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఇందులో. ఇంకా నవ్ నచ్ అని చెప్పి ఒకటి ఉంది. ఇది సామ్సంగ్ మొబైల్లో వచ్చింది అనమాట. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఆప్షన్ ఉంది. 25 వాట్స్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది అనమాట వైర్లెస్ ఛార్జింగ్ అనేది. ఈ మొబైల్ వెయిట్ 214 గ్రామ్స్. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.9 ఇంచెస్తో వస్తుంది. క్వాడ్ HD+ AMOLED డిస్ప్లే అనమాట. ఇంకా C పోర్ట్తో వస్తుంది. C పోర్ట్ వచ్చేసరికి USB 3.2 జనరేషన్. ఇంకా Wi-Fi 7తో వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6.0 వర్షన్తో వస్తుంది. సెన్సార్ టెస్ట్లో అయితే అన్ని సెన్సార్లు ఉన్నాయి. ఇందులో ఏ సెన్సార్ మిస్ చేయలేదు. అంతేకాదు ఈ మొబైల్కి 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్ కాస్టింగ్ అయితే ఇక్కడ చూడండి. కానీ నేను ఈ మొబైల్ని సేల్లో 1,30,999 రూపీస్ కొన్నాను అనమాట. 1,30,999 రూపీస్ అయ్యింది నాకు. సో ఇప్పుడు ఇలా సీల్ ఉంటేనే తీసుకోండి మొబైల్కి. సీల్ లేకపోతే మాత్రం మొబైల్ యాక్సెప్ట్ చేయొద్దు. సీల్ లేకపోతే ఆల్రెడీ యూజ్ చేసిన మొబైల్ లెక్క అవుతుంది, ఒకసారి డ్యామేజ్ రిపోర్ట్ వస్తాయి. సో సీల్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే తీసుకోండి. ఇది జస్ట్ దీనికి సీజర్స్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ లాగేయటమే, చేతితో లాగేసుకోవచ్చు అనమాట. జస్ట్ సీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంత గట్టిగా మనం ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, సింపుల్ తీస్తాం కదా. సో ఇది అనమాట మొబైల్కి ఇలా స్టిక్కర్ లాగా ఉంటుంది అనమాట, జస్ట్ అంతే. సో ఇప్పుడు నేను మొత్తం మొబైల్ అనేది చెక్ చేసి చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S26 మొబైల్ గురించి చూద్దాం. S26 అల్ట్రా మొబైల్ ఇది రీసెంట్గా నేను ఆర్డర్ చేసిన మొబైల్ అనమాట, S26 అల్ట్రా. సో బాక్స్ అయితే ఈ రకంగా ఉంది చూడండి, జస్ట్ స్వీట్ బాక్స్ లాగా. ఎందుకంటే ఇందులో ఛార్జర్ రాదు కాబట్టి, అడాప్టర్ రాదు, ఓన్లీ C కేబుల్ వస్తుంది. సో అందుకు బాక్స్ చిన్నగా ఉంది. సో చూడండి, సామ్సంగ్ అనేది బ్రాండ్ ఉంది, బ్రాండ్ నేమ్. సైడ్ ఏమీ లేదు, సైడ్ జస్ట్ స్టిక్కర్తో ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూసినట్లయితే జస్ట్ చూడండి, సామ్సంగ్ మోడల్ ఉంది. ఇంకా కోబాల్ట్ కలర్ మోడల్ వచ్చేసరికి SM అనేది ఉంది కదా. తర్వాత కోబాల్ట్ వైలెట్తో వస్తుంది. ఇంకా స్టోరేజ్ వచ్చినట్టు 12GB + 250GB స్టోరేజ్ అనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే చూడండి, క్వాంటిటీ 1 MRP చూసినట్లయితే 1,39,999 రూపీస్ ఉంది.
కానీ నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను. అమెజాన్లో ఆర్డర్ చేసినప్పుడు నాకు 1,30,999 రూపీస్కి వచ్చింది. అప్రాక్సిమేట్ 1,31,000 అనుకోండి. సో ఇదైతే నాకు వచ్చింది ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు. నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో ఇంక ఇక్కడ చూసినట్లయితే కంటెంట్ చూసినట్లయితే ఏమున్నాయంటే మొబైల్ ఫోన్, ఒక నెంబర్, ఒక కేబుల్, సి కేబుల్ వస్తుంది అనమాట, సిటీసీ కేబుల్, ఇంకా ఎజెక్షన్ పిన్ 1 నెంబర్, ఎస్ పెన్ కూడా వస్తుంది. ఈ మొబైల్కి ఎస్ పెన్ కూడా వస్తుంది. ఓన్లీ అల్ట్రా మోడల్స్కి, సామ్సంగ్లో అల్ట్రా మోడల్స్కి ఎస్ పెన్తో సపోర్ట్తో వస్తుంది అనమాట. 1 నెంబర్, మాన్యువల్ 1 నెంబర్ అనమాట. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు మనం ఈ మొబైల్ అన్బాక్స్ చేసి ఏమన్నాయో చూద్దాము. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు చూడండి కనిపిస్తుంది కదా మొబైల్. ఫస్ట్ అయితే మొబైల్ అయితే కనిపించింది, ఇందులో మొబైల్ అయితే ఉంది. సో మొబైల్కి మనకి జస్ట్ పేపర్ ఉంది, జస్ట్ అలా అంటే సరిపోద్ది. చూసారు కదా వచ్చేసింది. ఇది మొబైల్ అయితే. ప్రజెంట్ మొబైల్ పక్కన పెడదాం, ఏమేమి ఉన్నాయో మిగతా అన్నీ చూసి ఆ తర్వాత దీన్ని చూద్దాం. సో మనకి బాక్స్ చూసినట్లయితే బాక్స్లో ఇది ఒకటి ఉంది. ఇందులో వచ్చేసరికి సిమ్ ఎజెక్షన్ పిన్ ఉంది. ఇంక ఇందులో సిటీసీ కేబుల్ ఉంది. ఇంకా మాన్యువల్స్ ఉన్నాయి ఇవన్నమాట. సిటీసీ కేబుల్, సో ఇప్పుడు చూసినట్లయితే మాన్యువల్, సిటీసీ కేబుల్, ఇంకా ఎజెక్షన్ పిన్ ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడదాం. ఇంకా మొబైల్ గురించి చూద్దాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో ఇప్పుడు మొబైల్ చూసినట్లయితే చూడండి, బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరాస్, ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే కెమెరాస్ ఉన్నాయి, ఇంకా ఫ్లాష్ లైట్ ఉంది. సో ఈ స్టిక్కర్స్ అన్నీ తీసేద్దాం. ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మొబైల్ అయితే ఈ రకం ఉంది. ఫ్రంట్ పెన్సిల్ కెమెరాతో ఉంది. ఫ్రంట్ కెమెరా అనమాట, ఇది 12 మెగాపిక్సెల్తో వస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, ఇంకా పవర్ బటన్. ఈ మొబైల్కి లాక్ అనేది టచ్ డిస్ప్లే మీద ఉంటుంది, సైడ్కి ఉండదు. సో ఇది లాక్ వేయడానికి, లాక్ తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇంకా పవర్ ఆఫ్, పవర్ ఆన్కి పనిచేస్తుంది. సో ఇంకా కింద చూసినట్లయితే ఎస్ పెన్ ఉంది. జస్ట్ ప్రెస్ చేసి బయట తీసేసుకోవచ్చు అనమాట. ఇట్లా బయట తీసేసుకోవచ్చు ఎస్ పెన్ అనేదాన్ని. చూడండి ఎస్ పెన్. సో ఇది బై డైరెక్షనల్గా పెట్టుకోవాలి, మనం 2 వైపులా పెడితే కుదరదు. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ రకంగా పెట్టాం అనుకోండి కింద వరకు వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తలేదు. సో ఇది కొంచెం చూసారు కదా, ఇది గ్రిప్ ఉంది, ఇక్కడ కర్వ్ టైప్ అనమాట. దాన్ని అందుకు ఒకే డైరెక్షన్లో పెట్టాలి, ఎటు పడితే అటు పెడితే కుదరదు. సో మళ్ళీ చూడండి ఇది వచ్చేసరికి అలా పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్పీకర్ గ్రిల్ ఉంది, సింగిల్ స్పీకర్ అనమాట, స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇంకా USB C పోర్ట్ అనమాట. ఇంకా చూసినట్లయితే 5 ప్రైమరీ మైక్ ఉంది. ఇంకా ఇది వచ్చేసరికి సిమ్ కార్డ్ స్లాట్. ఇంకా ఇటు సైడ్ అయితే ప్రెజెంట్ అయితే ఇటు సైడ్ అయితే ఏమీ లేవు. సో ఇంకా పైన చూసినట్లయితే సెకండరీ మైక్, నాయిస్ ప్రెషర్ ఉంటుంది. ఇది మొబైల్ అయితే చూస్తున్నారు కదా, నీట్గా కనిపిస్తుంది మొబైల్. ఇంకా గ్లాస్ వచ్చినట్లయితే కార్నింగ్ గ్లాస్ ఒకటే ప్లస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా కార్నింగ్ గ్లాస్ ఒకటే ప్లస్తో వస్తుంది. ఇటు సైడ్ బాడీ వచ్చేసరికి అల్యూమినియంతో వస్తుంది. 7.9 mm థిక్నెస్తో వస్తుంది అనమాట. మొబైల్ వెయిట్ వచ్చేసరికి 214 గ్రామ్స్తో వస్తుంది. సో నేను ప్రజెంట్ మొబైల్ స్విచ్ ఆన్ చేస్తాను. ఇంకా చూసారు కదా కిందలా ఉంది. సో జస్ట్ ఇది పవర్ ఆన్కి, జస్ట్ పవర్ ఆన్ చేయాలంటే జస్ట్ లాక్ చేసి పెట్టుకుంటుంది, జస్ట్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇలాగ స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. చూడండి సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్ పెన్ ఆప్షన్ వచ్చింది. సో స్విచ్ ఆన్ అవుతుంది అనమాట. ఓకే మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయింది, వెల్కమ్ అని వచ్చింది. నెక్స్ట్ స్టార్ట్, అగ్రీ. సో డివైస్ అంతా సెటప్ చేసేసి నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో ఇది మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ అయితే చూస్తారు కదా, హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. మొబైల్ చూడండి చాలా స్పీడ్గా ఉంది. ఇది 12 GB ర్యామ్తో వస్తుంది కదా, 12 GB 256 GB స్టోరేజ్ అనమాట. 12 GB ర్యామ్, 256 GB స్టోరేజ్. సో మొబైల్ అయితే చాలా స్పీడ్గా ఉంది. సో ఇప్పుడు చూడండి ఏదైనా ఓపెన్ చేయాలంటే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లోజ్. ఇందులో యాక్చువల్గా కొన్ని అన్నెసరీ యాప్స్ ఉన్నాయి, అవి కూడా డిలీట్ చేసుకోవచ్చు. చూడండి స్మార్ట్ ఫోన్ కదా, సో అన్ఇన్స్టాల్ అంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకున్నా సరే చేసుకోవచ్చు.
సో ఇది మొబైల్ అయితే. ఇందులో మీరు శాంసంగ్ నోట్స్ తీసుకోవచ్చు. చూడండి, శాంసంగ్ నోట్స్ అంటే మీకు ఎలా కావాలో అలా రాసుకోవచ్చు. ఇది సేవ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు నేను రాశాను కదా, ఈ రాసింది మనం సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ అరేంజ్ చేయాలంటే అరేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనం ఎలా కంటే అలా రాసుకోవచ్చు. పెయింట్ కూడా వేసుకోవచ్చు. దీంతో కలర్స్ మనం ఏ కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మనం పెయింట్ వేసుకోవచ్చు. చూడండి, కలర్స్ ఉన్నాయి కదా. సో సెలెక్ట్ చేసాం. బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసి ఈ రకంగా మనం రాసుకోవచ్చు అనమాట. మీరు పెన్తో రాసుకోవచ్చు. లైక్, సబ్స్క్రైబ్, ఈ రకంగా రాసుకోవచ్చు అనమాట. టైప్ చేసుకోవచ్చు. ఇదిగోండి కీబోర్డ్ ఉంది కదా, ఇలా కూడా టైప్ చేసుకోవచ్చు. లేదు రాసుకోవాలనుకుంటే కనుక ఇదిగోండి పెన్తో రాసుకోవచ్చు అనమాట. ఇది సెలెక్ట్ చేసుకోండి, ఇలా రాసుకోవచ్చు అనమాట. దీంతో టచ్తో కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. చూడండి, టచ్తో కూడా మీరు బ్యాక్ ప్రెస్ చేసుకున్న సరిపోద్ది. ఒకవేళ ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఏదైనా ఆపరేట్ చేయాలన్నా సరే పెన్తో కూడా టచ్ పెన్తో ఆపరేట్ చేసుకోవచ్చు. గెస్చర్స్ కూడా ఉన్నాయి, గెస్చర్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనం మెయిన్ చూసుకోవాల్సింది ప్రైవసీ డిస్ప్లే. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ప్రైవసీ డిస్ప్లే అని చెప్పి. ఇది ఆన్ చేశారనుకోండి, ఎవరైనా మన మొబైల్ని పక్కన చూడాలంటే ఎవరు చూడలేరు. చూడండి, సైడ్కి కనిపిస్తుంది కదా, ఇలా సైడ్ పెడితే మీకు స్క్రీన్ అనేది బ్లాంక్ అయిపోద్ది. బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. అంటే సైడ్ నుంచి ఎవరు చూడలేరు. ఇదే మెయిన్ స్పెషాలిటీ దీనికి. ప్రైవసీ డిస్ప్లే అనేది ఈ మొబైల్లో ఓన్లీ శాంసంగ్లోనే ఉంది. ఇలా లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, చూడండి మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఆన్ ఉంది కదా, ఇది ఆన్ చేసినట్లయితే అసలు పక్కన ఎవరికి కనిపించదు అనమాట. చూడండి, అంతా బ్లాంక్ స్క్రీన్గానే ఉంది. ఓన్లీ మెసేజెస్ రాకుండా చూసుకోవాలంటే, ఓన్లీ మెసేజెస్ వస్తాయి కదా, ఆ నోటిఫికేషన్ ఎవరు చూడకుండా ఉండాలంటే దానికి కండిషన్ ఫర్ టర్నింగ్ అని కదా, అంటే మన పిన్ను, ప్యాటర్ను, పాస్వర్డ్ కావాలి అవి చూడాలంటే ఇది ఆన్ చేసుకోవాలి. ఓన్లీ లేదంటే నోటిఫికేషన్ పాపప్స్ అంటే ఏదైనా మెసేజ్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా ఇక్కడ పైన వస్తాయి కదా, అవి కనిపించకుండా ఉండాలి అంటే ఇది ఆన్ చేసుకోవాలన్నమాట. అవి ఆన్ చేసుకున్నట్లయితే మీకు కింద అంతా బ్లాంక్ స్క్రీన్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను అది ఆఫ్ చేశాను. టర్న్ ఆన్ ప్రైవసీ డిస్ప్లే అని చెప్పాను. మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్, ఈ 3 ఆన్ చేశాను. చూడండి, 3 ఆన్ చేస్తే స్క్రీన్లో ఏమి వేరియేషన్ అయితే ఏం లేదు. కానీ ఇది పక్కన అంటే మన సైడ్ పక్కన కూర్చుండి చూడాలి అనుకుంటే చూడలేరనమాట. మామూలుగా ఇప్పుడు వరకు కొన్ని మొబైల్స్లో ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా అంటే ఇప్పుడు వరకు మనకి ప్రైవసీ డిస్ప్లేస్ వచ్చినాయి కదా, అంటే దానివల్ల ఏం చేస్తాం, డైరెక్ట్గా దీని మీద వేస్తాం, మొబైల్ మీద టెంపర్లెస్ ప్లేస్లో అది వేస్తాం అనమాట. అది వేస్తుంటే పక్కన ఎవరు చూడలేరు. కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. కానీ ఈ మొబైల్లో ప్రైవసీ డిస్ప్లే ఇన్బుల్ట్గా తీసుకొచ్చారు. సో దానివల్ల మీరు బ్రైట్నెస్ తగ్గించినా పెంచినా, చూడండి నేను బ్రైట్నెస్ అనేది పెంచాను, ఈ ప్రైవసీ డిస్ప్లే ఆఫ్ చేశాను, అయినా సరే మీకు వేరియేషన్ ఏమి ఉండదు. ఆఫ్ చేసినా ఒకటే రకంగా ఉంటుంది, ఆన్ చేసినా ఒకటే రకంగా ఉంటుంది. పెద్ద వేరియేషన్ అయితే ఏమి ఉండదు. డిస్ప్లేలో అయితే మీకు చేంజెస్ అయితే ఏమి ఉండవు. అదే ఈ మొబైల్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఈ వరల్డ్లో ఇప్పుడు వరకు ఏ మొబైల్ తీసుకురాలేదు ఈ ఫీచరు. సామ్సంగ్ ఫస్ట్ తీసుకొచ్చిందనమాట ప్రైవసీ డిస్ప్లేని. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పవర్ సేవింగ్ ఆప్షన్ కూడా ఉంది. పవర్ సేవింగ్ ఆప్షన్ కూడా సామ్సంగ్లోనే ఉంటుంది. అంటే మీకు బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 30%, 20% లేదంటే 20% కల్లా డౌన్ అయిపోయింది అనుకోండి, మీరు ఈ పవర్ సేవింగ్ ఆన్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువసేపు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, మ్యాక్సిమం లిమిట్ అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్ అన్నింటిలో రన్నింగ్లో ఉన్నట్లన్నీ ఆపేస్తుంది. స్క్రీన్ మొత్తం ఇలా బ్లాంక్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మీ ఫోన్ ఇంకా మామూలుగా ఒక 1 అవర్ వచ్చేది కాస్త ఇది ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఒక 4-5 అవర్స్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్లో చూద్దాం. మొబైల్ అసలు ఏమేమి ఉన్నాయి, కింద అబౌట్ ఫోన్ గురించి చూద్దాం. అబౌట్ ఫోన్ చూసుకోండి, సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కనిపిస్తుంది కదా, S26 అల్ట్రా. ఇంకా ప్రోడక్ట్ నేమ్ ఉంది, ఇంకా మోడల్ నేమ్, సిమ్ నెంబర్స్, స్టేటస్ ఇన్ఫర్మేషన్, ఇంకా చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే One UI వర్షన్ 8.5తో వస్తుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 16తో వస్తుంది. ఇంకా బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే బ్యాటరీ లెవెల్ ఇప్పుడు 60% ఉంది. ఇంకా ఈ బ్యాటరీ యొక్క కెపాసిటీ 5000 mAh అనమాట. ఇంకా ఇందులో నడ్జ్ లాక్ స్క్రీన్ ఆప్షన్ ఉంది, లాక్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ స్క్రీన్ ఉంది. ఆల్వేస్ ఆన్ స్క్రీన్ ఆన్ చేసుకుంటే మీకు డిస్ప్లే అనేది డిఫరెంట్గా ఉంటుంది.
ఆల్వేస్ ఆన్ జస్ట్ టచ్ చేస్తే మీకు డే టు టైమ్ నోటిఫికేషన్స్ అన్నీ చూసుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో. ఇంకా దీంట్లో నవ్ బార్ ఉంది. నవ్ బార్లో అయితే ఇక్కడ చూసారు కదా ఈ రకంగా వస్తాయి. ఏదైనా కాల్స్ కానీ మెసేజ్ వస్తే కింద అక్కడ స్లైడ్లో ఇలా వస్తుంది అనమాట. నవ్ బార్ అనేది ఆన్ చేసుకుంటే ఒకవేళ కాల్స్ పెట్టుకుంటే కాల్స్ మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ రకంగా వస్తాయి అనమాట. పైన నోటిఫికేషన్ కింద మీరు పైకి జస్ట్ చూస్తే ఇది లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఇలా కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుంటే ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు కనిపిస్తుంది. లేదంటే ఇక్కడ లాక్లో ఉన్నప్పుడు పైన కింద స్క్రోల్ చేస్తే ఈ రకంగా వస్తుంది అనమాట. అందులో మీకు ఏది కావాలి, ఏ ఆప్షన్ అలా ఎనేబుల్లో కావాలంటే అది ఎనేబుల్ చేసుకోవచ్చు. లేదంటే మిగతా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ రెజల్యూషన్ వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ చూడండి. ఎఫ్హెచ్డి, క్యూహెచ్డి, హెచ్డి ప్లస్ ఇవి 3 హెచ్డి అంటే మీకు ఎలా కావాలనేది అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి క్వాలిటీ అనేది మారిపోద్ది. స్క్రీన్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ అనమాట. చూడండి ఇట్లా కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇంకా కెమెరా కట్అవుట్ కూడా మనం మార్చుకుంటే ఎలా అంటే అలా మార్చుకోవచ్చు. ఇక్కడ నావిగేషన్ బార్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి నావిగేషన్ బార్ అనేది కింద స్క్రీన్ వచ్చేసి పెట్టినట్టు సైడ్గా వచ్చేసి పెట్టినట్టు పైకి ఇలా అనుకోవచ్చు అనమాట. జస్ట్ లాగా సో ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ బటన్ కావాలంటే సైడ్ బటన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి సైడ్ బటన్లో వచ్చింది కదా, ఇది ఏ ఆప్షన్ కావాలంటే ఇక్కడ ఆప్షన్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు సైడ్ బటన్ కూడా. ఇంక ఈ ఫోన్ చూడండి ఇంటర్నల్ స్టోరేజ్ 32.3 GB సేపు వచ్చింది. 256 GB ఉంది. అంటే స్టోరేజ్ వచ్చేసరికి 256 GB స్టోరేజ్. ఈ మొబైల్ 12 GB ర్యామ్. ఇందులో SD కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు మెమరీ కార్డ్ కింద. సో ఇందులో సామ్సంగ్ వాలెట్ ఉంది, సామ్సంగ్ షాప్, సామ్సంగ్ ఫైండ్ యాప్, సామ్సంగ్ ట్యూటర్ యాప్ ఉంది, స్మార్ట్ స్విచ్ యాప్ కూడా ఉంది. స్మార్ట్ స్విచ్ యాప్ ఎందుకంటే మీరు ఏదన్నా వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి డేటా షిఫ్ట్ చేసుకోవాలంటే స్మార్ట్ స్విచ్ అనేది ఆన్ చేసుకోండి. ఈ డేటా ఆ మొబైల్ నుంచి డేటాని ఈ మొబైల్కి, లేదంటే ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా చూద్దాం. కెమెరా కంట్రోల్ చూసినట్లయితే చూడండి ఇందులో కెమెరాలో ఒక బంపర్ ఆప్షన్ ఉంది. మనకు వీడియోకి ఒక ఆప్షన్ ఉంది. ఇందులో ఏంటంటే వీడియో లాక్ చేసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు మనం లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసుకుని మనం ఎటు చెప్పినా సరే రెజల్యూషన్ అలాగే ఉంటుంది, ఏమీ మారదు. సూపర్ స్టడీ మోషన్ కూడా ఉంది ఇందులో. జస్ట్ మనం ఎంత షేక్ చేస్తేనే ఇప్పుడు కొంచెం మారుతుంది. సూపర్ స్టడీ మోషన్ ఆఫ్. నెక్స్ట్ HDR, FHD 30 చూడండి. వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనం వీడియోస్ 8K క్వాలిటీ, 8K అప్ టు 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా HD 4K వచ్చేసరికి అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ HD వచ్చేసరికి అప్ టు 60 FPS. ఇంకా HD వచ్చేసరికి 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. 8Kలో కూడా మీరు 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా నుంచి. ఒకవేళ 4Kలో కావాలి అంటే 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే ఫుల్ HD కెమెరా చూసినట్లయితే 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అదే 4K కెమెరా చూసినట్లయితే 4Kతో 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫొటోస్ కూడా చూడండి. ఫొటోస్లో కూడా చాలా మోడ్స్ ఉన్నాయి. వీడియోలో ఇలా ఫోకస్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేసుకోవచ్చు. ఇమేజ్ క్వాలిటీ అనేది, వీడియో క్వాలిటీ అనేది మీకు నీట్గా వచ్చింది. 1xలో పెట్టాము. ఫోకస్ మోడ్ ఆన్ చేసాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఈ క్లారిటీ అనేది ఉంటుంది. సో మోర్లోకి వెళ్ళినట్లయితే ఇంకా ప్రో వీడియో ఉంది. ప్రో వీడియో మీకు ఎలా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో వీడియోని లాక్ చేసుకునే ఆప్షన్ ఉంది. వీడియో రికార్డ్ చేసుకుంటూ మీరు లాక్ మోడ్ ఆన్ చేసినట్లయితే మీకు వీడియో అనేది స్టేబుల్గా ఉంటుంది. కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 50 మెగాపిక్సెల్ లేదంటే 200 మెగాపిక్సెల్. 200 మెగాపిక్సెల్ పెడితే మీకు ఇమేజ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. కాకపోతే ఫోటో స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా ఫోటో తీసినా దాన్ని ఏఐతో కూడా మొత్తం మార్చుకోవచ్చు అనమాట. సో అవన్నీ నేను సపరేట్గా రివ్యూ చేస్తాను. సపరేట్ వీడియోలో మొత్తం ఫుల్ రివ్యూ అనేది చేస్తాను. జస్ట్ అన్బాక్సింగ్ వర్క్ కాబట్టి మీకు బేసిక్స్ ఈ మొబైల్ గురించి చేస్తాను. సో ఇదే మొబైల్ అయితే ఇందులో సామ్సంగ్ డైలర్తో వస్తుంది. చూడండి ఇది సామ్సంగ్ డైలర్ కాబట్టి మీరు కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అందులో కాల్స్ రికార్డ్ చేసినా ఎవరికి తెలియదు అనమాట. ఇంకా ఇందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాల్ స్క్రీనింగ్ చూడండి. మీకు అంటే టెక్స్ట్ మెసేజ్ కానీ ఏదైనా వచ్చినా సరే ఆటోమేటిక్గా రిప్లై కూడా ఇస్తుంది అనమాట కాల్ స్క్రీనింగ్లో. ఇక టెక్స్ట్ అవతల ఏం మాట్లాడుతున్నారు అనేది మీకు ఇక్కడ లైవ్లో చాట్ ద్వారా కనిపిస్తుంది అనమాట. సమ్మరైజ్ చేస్తుంది ఈ కాల్ని ఏంటి అనేది. ఇంకా టెక్స్ట్ కాల్గా మాట్లాడుకుంటే టెక్స్ట్ కాల్ మాట్లాడుకోవచ్చు. అంటే మీరు మాట్లాడలేని స్టేజ్లో ఉన్నారనుకోండి
ఆ కాల్ని టెక్స్ట్ కాల్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇక టెక్స్ట్ టైప్ చేసినట్లయితే అవతల వాళ్ళు కాల్ ద్వారా రెస్పాండ్ అవుతారు. ఇంకా లైవ్ ట్రాన్స్లేట్, మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు అది లైవ్లో ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు అనేది మనకి ఏ లాంగ్వేజ్ కావాలని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఆ లాంగ్వేజ్ అనేది కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. మీకు కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేస్తే అవసరాలకు ఏమీ తెలియదు. ఇంకా మీరు కాల్స్ని కట్ చేసుకోవచ్చు కూడా. ఈ సైడ్ బటన్ ఉంది కదా, ఈ సైడ్ బటన్తో లిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ పవర్ బటన్తో కాల్ కట్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రెస్ చేస్తే చాలు అనమాట. ఇవి ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ కాల్స్ ఉంది కదా, చూడండి ఆన్సర్ ఆటోమేటికల్లీ అయినా చేసుకోవచ్చు. లేదంటే ప్రెస్ వాల్యూమ్ అప్ టు ఆన్సర్ కాల్స్, ప్రెస్ సైడ్ బటన్ టు ఎండ్ కాల్స్ అనమాట. ఇక్కడ మీరు గెస్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఆన్సర్ చేయడానికి ట్యాప్ ఆర్ స్వైప్ అనేది ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇది సామ్సంగ్ డైలర్ కాబట్టి మీకు అసలు చాలా స్మూత్గా ఉంటుంది. యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట సామ్సంగ్ డైలర్. సామ్సంగ్ యూజర్స్కి దీని గురించి బాగా తెలుస్తుంది. మీకు ఈ మొబైల్ గురించి ఫుల్ ఇన్డెప్త్ రివ్యూ అనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా నచ్చింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్ కనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ విత్ అందర్ వీడియో.